విఘ్నేశ్వర స్వామి, గౌరీదేవి, సంతోష్ మాత ఫోటో పెట్టుకోలేదు నేను. పసుపుతోనే సంతోష్ మాతను కూడా ఇలా చేసుకున్నాను. అలాగే కలిసం, పరవాన్నం, శనగలో విధాయకంగా సంతోష్ మాతకు పెట్టవలసిన నైవేద్యం శనగపప్పు గాని, గుల్ల శనగలు గాని, బెల్లం ఇలా పెట్టాలి. నేను గుల్ల శనగపప్పు పెట్టాను, గుల్ల శనగలన్నా పెట్టొచ్చు. ఇది మాత్రం విధాయకంగా పెట్టాలి. మిగిలినవన్నీ మనం ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు. విఘ్నేశ్వర స్వామికి నైవేద్యానికి బెల్లం, అరటిపండు పెట్టాను. గౌరీదేవికి బెల్లం పెట్టాను. అలాగే ఈ నైవేద్యాలు ఇలా పెట్టి ఇలా ఇవన్నీ ఇలా సర్దుకున్నాను నేను. పూజకి, సంతోష్ మాత పూజకి కావలసినవి ఇవే. అంటే అష్టోత్తరానికి 108 పువ్వులు కావాలి మనకి. ఒక్కో మంత్రానికి ఒక్కో పుష్పం పూజ చేస్తాం కదా. 108 పుష్పాలు ఇలా పక్కన పెట్టుకోవాలి. పూజ చేయడానికి వేరే పువ్వులు పెట్టుకోవాలి. ఇలాగ 3 తాంబూలాలు రెడీ చేసుకోవాలి. విఘ్నేశ్వర స్వామికి ఒక తాంబూలం, గౌరీదేవికి ఒక తాంబూలం, సంతోష్ మాతకి ఒక తాంబూలం, ఇలా 3 తాంబూలాలు రెడీ చేసుకున్నాను నేను. అలాగే అగరత్తులు, పసుపు, కుంకుమ ఇవన్నీ మీకు తెలుసు కదా. సంతోష్ మాతకి పచ్చరటి పళ్ళు, ఆకుపచ్చ రంగు అరటిపళ్ళు ఉంటాయి కదా, కొమ్మరిటి పళ్ళు, అవి పెట్టొచ్చు. ఒకవేళ అవి లేకపోతే, అవి దొరకకపోతే వెండి ఖర్జూరం కూడా అమ్మవారికి పెట్టొచ్చు తాంబూలంలోను. నేను వెండి ఖర్జూరం పెట్టాను. ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను. అలాగే వస్త్రానికి, యజ్ఞోపవీతానికి కూడా పత్తితో ఇలా తయారు చేసుకోవాలి.